భారత యుద్ధము జరగరాదని సర్వవిధములా భగవానుడు ప్రయత్నించాడు. చుట్టూ పీకేసినా ఏడుస్తున్నా నువ్వే బాగున్నావు నాకన్నా. ఎందుకే 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 నువ్వైనా చెప్పు నాన్న. అక్క నాకన్నా ఎందుకు అందంగా ఉంది? పాపం అక్కకి అమ్మలేదు కదమ్మా, అందుకని దేవుడు కాస్త అన్నం ఇచ్చాడేమో. హలో హలో హలో, ఎవరు? హలో, వాట్? కిడ్నాపింగా? తమ్ముడిని ఎత్తుకుపోయారా? చంపేస్తారా? వాట్? 10 లక్షలా? అయ్యో బాబోయ్, నేను నమ్మను. మా తమ్ముడు ఇంట్లోనే ఉన్నాడు. ఏడి వాడిని పిలవండి, ఫోన్లో మాట్లాడించండి. హలో తమ్ముడు, నువ్వేనా? నిజంగానే 10 లక్షలా? ఎందుకు? నాన్నగారు చంపేస్తారా? వాట్? లేకపోతే నిన్ను చంపేస్తారా? ఎక్కడున్నారా? ఏడవకు, వాళ్ళకి ఫోన్ ఇవ్వు. 12 గంటల లోపల 10 లక్షల క్యాష్ చేర్చాలా? చోటు మీ పెద్ద అబ్బాయికి తెలుసు, ఆడొక్కడే రావాలా. ఇంకో కారు కనిపించినా, పోలీసుల వాసన తగిలినా మీ అబ్బాయిని పేల్చి పారేస్తాం. పదండ్రా. ఏంటనే ఇచ్చేసారా? మనం ప్యాన్ వేయడము ఇవ్వకపోవడమునా? ఏంటి గురు, మొత్తం 10 తెచ్చావా? అంతేగా. మాకు 8 ఓటాలు, మీకు 2 లక్షలు. నేను తెస్తాను. షటప్. 8 మాకు, 2 లక్షలు మీకు కదా. లోన్ ఎటుందో చూసుకున్నాడ్రా. తప్పుగా ఏంటబ్బాయి గారు ఏసాలు ఎత్తన్నారు? అబ్బే, డబ్బు పెట్టి కదా ఇందులో పెట్టించారు మా ఫాదరు. నువ్వేది తీ. రాంబంటు అలా గలగ్గా సొమ్ములు తెస్తుంది కదా. ఇదే ఇదిగో సావుకారులు, వీళ్ళు తోడు దొంగలు, బటాచోరులు. ఇలా బాబుకే మస్కా కొట్టినారు, మీకు కొట్టరా? మీకు 8 వాటాలు, బిడ్డలకు 2 కదా. ఇంతకు ముందు 2 ఇచ్చా. 3 ఇంకొకటి బాకీ 6 ఒకటి 7 8 కాసులు పెట్టి పట్టండి జల్దీ. ఈ లోపల ఈ గాడిదలు సవరదీస్తా. మా కుర్రోళ్ళు మంచి సెడ్డోళ్ళు, రౌడీలు. వాళ్ళ జోలికి పోకండి. మీరే కాదు, ఈ చుట్టుపక్కల మీలాంటి ఎదవలకు కూడా భయం చెప్పండి. వాళ్ళకే త్వరపెట్టలు పోయేది మీరే. నేను చెప్పలే, అసాధ్యులు. ప్రాణాలతో వచ్చావు నాయన, దొంగలు కొట్టలేదు కదా? వాళ్ళు కొట్టలేదు, ఇప్పుడు నేను కొడతాను. 9 అయ్యో అయ్యో దరిద్రుడా. ఏమిట్రా వీళ్ళ కొడతావు? కొట్టాలా సంపాలా? దొంగలు వాళ్ళు కాదు, వీళ్ళే. వాళ్ళతోటి పార్ట్నర్షిప్ అంట. 20% 80% ఉంటా. అంటే వాళ్ళతో ఫోన్ చేయించింది ఈ సన్నాసులే.
నిన్ను బెదిరించి 10 లక్షలు దోసుకుని వాళ్ళతో పంచుకు తింటారంట. వాళ్ళ వాటా 8 ఆడే ఇచ్చేసా, ఈడ 2 ఈడొచ్చా. ఆ 8 కూడా న్యాయంగా ఏడకే. చెడావు తీసుకొడతాను గాడిద. నువ్వెంత, నీ బతుకంత. నువ్వు వాళ్ళ మీద చెయ్యేస్తావా? పో, తక్షణ బయటికి పో. షో కచేరీ కట్టిపెట్టి లోపలికి వెళ్ళండి. వాడు బయటికి వెళ్తే మనం అడుక్కు తినాలి. మంగళవారం పూట బయటికి పంపిన మహాలక్ష్మిని తిరిగి నా ఇంటికి తీసుకొచ్చాడు. మొక్కండి. మీకు బుద్ధుంటే వాడి కాళ్ళకు మొక్కండి. దొరా, అసలు వాళ్ళని కాదు నిన్ననాల. తప్పంతా నీదే. దొరబిడ్డలు కదా అని గారాలు మప్పావు. వాళ్ళకేదైనా పని చెప్పావా? తినటం తొంగోడం ఇంకేం చేస్తారు? వ్యసనాలు ఎదవలతో తిరగటమే కదా. నన్ను ఏం చేయమంటావురా? 10 గుంజిల్ది. అదేమిటయ్యా? సుబ్బయ్య అనే ఈ మనిషికి పిడుగు దెబ్బ వల్ల మోగా చెముడు వచ్చాయి. ఆపరేషన్ చేస్తే 2000 ఖర్చు అవుతాయి. దాతలు ఎవరైనా ఇస్తే బాగుపడి పనిచేసుకుంటాడు. పెద్ద కుటుంబం. డాక్టర్ రాజశేఖర్. అయ్యో పాపం. గుమస్తా గారు లోపలికి వెళ్ళి 2000 తీసుకురండి. దొరగారు ఉమ్. గబ్బు గబ్బు. ఊరుకరా, నీకు అన్ని గబ్బులే, అందరూ దొంగలే. ఎవరో పెద్ద డాక్టర్ రాసిచ్చాడు తెలుసా? ఇదిగో బాబు, ఇది తీసుకుని ఆ పక్కన నిలబడు. మీరండి. అర్రే జెర్రీ, కాల జెర్రీ, ఇసం ఆ? ఎక్కడా? ఆడి ఇప్ మీద భుజం మీదకు పాకుతుంది, కాలర్ మీదకి ఎక్కుతుంది. చూస్తావరా? తీసేయి. అమ్మో, ఇసం కాటేస్తే సావే, మందు లేదు. అబ్బాయి జాగ్రత్త, కదలకు. ఆయన కదలలేండి, శివుడని మీరే చెప్పారుగా. ఏదో నా పుల్లబెట్టి తీసేరా. కదిలిస్తే మెడ మీద కాటేస్తుంది. మీరు డబ్బిచ్చేయండి. బతుకుంటే చెవిటి ఖర్చు, సస్తే సావు ఖర్చు. మధ్యలో నాకెందుకు? అయిపోయింది. 5 లెక్క పెట్టేలాగా 1 2 3 4. యారా దొంగ సన్నాసి, నీకు చెవుడా యోగా? ఏయ్! ఓరిలేరా పాపం. ఓరి నీ వాసన బంగారం గాను నీకెలా తెలిసిందిరా? ముందు సారా కంపండి, ఆనకాడి బుర్ర కంపండి. ఆయుష్మాన్ భవ, శతమానం భవతి శతాయు పురుష. మీరు దీనిలోకి వచ్చారు ఏమిటండి? అయ్యా, పిల్ల పెళ్లికి ఎదిగిందండి. ఖర్చులకి డబ్బు దాచుకున్నాను. ఆ కట్న లాంఛనాలకి శుభం. ఎంత కావాలి? 5000 సరిపోతుంది. చిత్తం. రే రమ్మంటూ. ఇప్పుడు వద్దండి. సంబంధం ఖాయమై శుభలేఖ వేశాక దర్శనం చేసుకుంటాను. తమరి మాటే చాలు. శుభం. అర్ధరాత్రి వచ్చి తలుపు తట్టినా మీ డబ్బు సిద్ధంగా ఉంటుంది. సెలవు. అరే, వీళ్ళు కూడా ఓసనేనా? ఆడు కళ్ళు, ఈరు పాలండి. కళ్ళు నీసుకంపు, పాలు కమ్మట అవసరం. గాడిదారి, నా బంగారు గాడిదారి, గుర్రంలాంటి గాడిదారి. గిరీశం గారి కోసం మా ఎండి గారు వచ్చారండి. వారిని అర్జెంటుగా కలవాలి. ఇక్కడ ఎవరో లేరమ్మా. ఇక్కడే దిగుతామని చెప్పారే.